హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి భార్యాభర్తల కథ విందాము. ఇక ఆలస్యం చేయకుండా కథ స్టార్ట్ చేసేద్దాము. కాసేపు మాట్లాడి వెళ్దామని పక్క ఫ్లాట్లో ఉండే వైష్ణవి దగ్గరకు వచ్చింది శృతి. శృతికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం దాటుతుంది. శృతి వచ్చేసరికి వైష్ణవి తన భర్తతో ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడుతూనే చిరునవ్వుతో పలకరించి కుర్చీ చూపించి చదవటానికి ఒక పుస్తకం ఇచ్చింది శృతికి. శృతి ఆ పుస్తకం చూస్తూ కూర్చుంది. ఒక అరగంట తర్వాత శృతి వచ్చి, చాలాసేపు అయింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసింది. శృతి దగ్గరకు వచ్చి కూర్చుంటూ, ఏం విషయాలు శృతి అని అడిగింది వైష్ణవి. ఏం లేదక్క, ఊరికే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఒక డౌట్ వచ్చింది, అడగచ్చా అనంది. అడుగు శృతి, సందేహం ఎందుకు అంది వైష్ణవి. అక్క, మీ పెళ్ళయి 5 సంవత్సరాల పైగా అవుతుంది కదా, అయినా మీరు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతగా మాట్లాడుకోవటానికి విషయాలు ఏముంటాయి? మేము కూడా పెళ్ళైన కొత్తలో అదే పనిగా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళము. కానీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. మా ఆయన మారిపోయాడేమో, నా మీద ఆకర్షణ తగ్గిందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ అలాగని నా మీద ఇష్టమేం తగ్గలేదని మనసు చెప్తుంది. ఒక్క మాట్లాడటమే తగ్గింది ఆయన నాతో. ఇంతకాలమైనా మీరు మాట్లాడుకోవటం, ఫోన్ చేసుకోవటం ఏమీ తగ్గలేదు. దీని కూర్చి కాస్త చెప్తావేమోనని అని అడిగింది శృతి సందేహిస్తూనే. తన పర్సనల్ విషయమే అయినా ఏమాత్రం విసుక్కోలేదు వైష్ణవి, పైగా సంతోషించింది కూడా. శృతి, పెళ్ళైన ప్రతి అమ్మాయికి వచ్చే సందేహమే ఇది. ఆకర్షణ క్రమంగా తగ్గటం కామన్ అనుకొని ఆ లోటును టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో గడిపేస్తుంటారు. కానీ నువ్వు సరైన సమయంలో సరైన ప్రశ్న అడిగావు. నా అనుభవాన్ని చెబితే నీకు అంతా అర్థమవుతుంది అంటూ తన అనుభవాన్ని చెప్పడం ప్రారంభించింది. పెళ్ళైన కొత్తల్లో మా ఆయన కూడా అదే పనిగా ఫోన్ చేయటం, మాట్లాడటం చేసేవారు. ఆయనతో మాట్లాడుతుంటే టైమే తెలిసేది కాదు. తర్వాత క్రమంగా తగ్గటం స్టార్ట్ అయింది. ఒక 15 రోజులు నా మనసంతా ఏదో లోటుగా అనిపించింది. పెళ్ళికి ముందు నాకు డైరీ రాసే అలవాటు ఉండేది. పెళ్ళయ్యాక మానేశాను. తిరిగి మళ్ళీ రాయటం స్టార్ట్ చేశాను. మా బాబాయ్ పెళ్ళైన కొత్తలో అత్తవారింటికి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. వైష్ణవి, భార్యాభర్తల మధ్య దాదాపు 1 సంవత్సరం పాటు ఆకర్షణ తీవ్రంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతూ ఒక శూన్యం లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాగే చూస్తూ ఉన్నావనుకో, జీవితాంతం అలాగే గడపాల్సి వస్తుంది. అలాంటి స్థితి ఏర్పడే ముందే నువ్వు జాగ్రత్త పడి ఆ శూన్యాన్ని తొలగించుకోవాలి అన్నాడు. శ్రద్ధగా వింటున్న శృతి, అవునక్క, ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది అంది. అవును శృతి, మా బాబాయ్ చెప్పినప్పుడు ఆయన మాటలు నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ తిరిగి డైరీ రాయటం ప్రారంభించాక అవన్నీ గుర్తొచ్చాయి. ఇన్నాళ్ళు ఏమేం మాట్లాడుకున్నామో గుర్తుకు తెచ్చుకున్నాను. బంధువుల గురించి, ఇంటి పనుల గురించి పక్కన పెడితే ఆయన నా గురించి, నా ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడిందే ఎక్కువ. ఆయన అడిగిన దానికి నేను సమాధానం ఇస్తూ వెళ్ళాను, అంతే. తర్వాత డైరీ రాస్తూ అంతా గమనించుకునేసరికి నాకు అంతా అర్థమైంది. బహుశా ఆయన నా ఫేస్బుక్ పేజీ చూసుంటారు పెళ్ళికి ముందు. దాంతో ఆయనకి నా ఇంట్రెస్ట్లు తెలిసాయి. నాకు క్రికెట్, పెయింటింగ్స్, మ్యూజిక్ ఇష్టమైన విషయాలని ఆయన తెలుసుకున్నారు. ఆలోచిస్తే నా ఇంట్రెస్ట్లు తెలుసుకున్న ఆయన వాటి గురించి లోతుగా స్టడీ చేశారు. ఒకసారి మా మరిది వాళ్ళ అన్నయ్యతో, నీకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు కదా, ఈ మధ్య బాగా చూస్తున్నావేంటి అని అడిగాడు. ఈ మధ్య ఇష్టం పెంచుకున్నారా అన్నారు మా ఆయన. అది అప్పుడు అర్థం కాలేదు. ఆలోచించిన తర్వాత అర్థమైంది. అతను నా గురించి క్రికెట్పై ఇష్టం పెంచుకున్నాడు, దాని గురించి తెలుసుకున్నాడు. టీవీలో మ్యాచ్ చూస్తూ రకరకాల బాల్స్, షాట్స్ గురించి మాట్లాడుతుంటే నేను కూడా ఆసక్తిగా మాట్లాడేదాన్ని. 15 రోజులకొకసారి నాకు ఇష్టమైన మ్యూజిక్ ఆల్బమ్స్ డౌన్లోడ్ చేసో కొనుక్కొచ్చో ఇచ్చేవాడు. దాని గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళం. మోడ్రన్ పెయింటింగ్స్ గురించి, రవివర్మ, లియోనార్డో డావిన్సీ, పికాసో, చివరికి పురాణాల్లో ఉన్న పెయింటింగ్ కళ గురించి అడిగేవాడు, మాట్లాడేవాడు. నేను చాలా ఆసక్తిగా మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఇవి కాక నా అందాన్ని పొగుడుతూ మాట్లాడేవాడు. ఏ కలర్స్ నాకు నప్పుతాయో చెప్పేవాడు. ఇది ఏ అమ్మాయికైనా నచ్చే విషయం అనుకో. ఇలా ఆయనతో మాట్లాడుతుంటే నన్ను నేనే మర్చిపోయేదాన్ని. ఈ విషయాలన్నీ డైరీలో రాస్తూ విశ్లేషించుకున్నాను.
తర్వాత తప్పు ఎక్కడ జరిగిందో, లోటుకు కారణమేమిటో అర్థమైంది. నా ఇంట్రెస్ట్లను తన ఇంట్రెస్ట్లుగా మార్చుకున్న ఆయన మీద ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది. ఆయన మారిపోయాడని అనుకున్నాను, కానీ మారాల్సింది నేనన్న సంగతి అర్థమైంది. ఏ మనిషి అయినా తనకు స్వభావ సిద్ధంగా ఇంట్రెస్ట్ కాని విషయాలు ఎల్లకాలం మోస్తూ భరించలేడు కదా. తన ఇంట్రెస్ట్లు భాగ్యస్వామి ఇష్టం లేకపోయినా, లేదా అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయినా క్రమంగా భాగస్వామితో మాట్లాడటం తగ్గిస్తూ అవే ఇంట్రెస్ట్లు గల ఇతరులతో మాట్లాడటం చేస్తుంటారు ఎవరైనా. చెప్పడానికి సిగ్గుగానే ఉంది నాకు, కానీ పెళ్ళైన సంవత్సరం తర్వాత కానీ మా ఆయన ఇంట్రెస్ట్లు ఏంటి అనేది గమనించడం ప్రారంభించాను నేను. ఆయనకి బుక్స్ చదవటం అంటే చాలా ఇంట్రెస్ట్, ఫిలాసఫీ అంటే ఇంట్రెస్ట్, యోగా, ఆరోగ్యకరమైన వంటలు, అన్నిటికన్నా క్రమశిక్షణ ఇష్టమైన విషయం. ఇలా ఆయన్ని గమనిస్తూ పరిశీలిస్తూ ఆయన ఇంట్రెస్ట్లన్నీ స్టడీ చేశాను. ఆయన ఇంట్రెస్ట్లకు అనుగుణంగా నన్ను నేను మార్చుకున్నాను. ఆయన ఇంట్రెస్ట్ల గురించి అనర్గళంగా మాట్లాడే విధంగా జ్ఞానాన్ని పెంచుకున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు మా ఆయనే అన్నిటికన్నా పెద్ద ఇంట్రెస్ట్గా మారిపోయాడు తెలుసా. ఆయన కూడా నా ఇంట్రెస్ట్లకు మరింత వాల్యూ ఇస్తున్నాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే టీవీ, ఫోన్ లాంటివి ఏవి అంత ఆనందాన్ని ఇవ్వలేవు. గంటలు నిమిషాలా గడిచిపోతుంటాయి. ప్రతి వ్యక్తి తను ఏ ఆసక్తిగా వల్ల ఆనందాలను పొందుతున్నాడో వాటినే భాగస్వామితో కలిసి పంచుకోవాలని చూస్తాడు. వాటిని స్వీకరించకుండా తమ ఆసక్తులను మాత్రమే రుద్దుతూ ఉంటే సంఘర్షణ ప్రారంభమవుతుంది. ప్రేమ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది ప్రదర్శించే విధానాల్లో తేడానో సంఘర్షణకు, లోటుకు, అశాంతికి, శూన్యతకు కారణమవుతుంది. స్టెప్స్ వారీగా చెప్పాలి అంటే ఫస్ట్ స్టెప్లో ఒకరి అవసరాలను ఒకరు నెరవేరుస్తూ కేర్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఒకరి ఆసక్తులను, ఎమోషన్స్ను ఒకరు తెలుసుకొని గౌరవించి మాట్లాడుకుంటూ ఉండాలి. దీనివల్ల ఇద్దరి మధ్య ఎక్కువగా దగ్గరతనం పెరుగుతుంది. ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు ఏవైతేనే, ఎంతసేపు అయితేనే ఆ వ్యక్తితో మాట్లాడగలమో అలా మాట్లాడటమే మన మీద అవతలి వ్యక్తికి ఆసక్తి పెంచుతూ ఉంటుంది కూడా. మూడో స్టెప్లో ఒకరి విజయాల్లో ఒకరు భాగస్వాములు కావాలి. ఫోర్త్ స్టెప్లో ఒకరి జ్ఞానాన్ని ఒకరు షేర్ చేసుకోవాలి. ఫిఫ్త్ స్టెప్లో సువాసన వెదజల్లే పూలో కలిసిన దండను భగవంతునికి సమర్పించినట్లు పవిత్రంగా జీవించేలా ఒకరినొకరు ప్రేరణ కలిగించుకుంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఒకటిగా లీనం కావాలి. ఇదే సనాతన ధర్మంలోని దాంపత్య జీవన ఆదర్శం అంటూ సుదీర్ఘంగా వివరించింది వైష్ణవి. మా ఆయన వల్ల నాకు కొంచెం ఫిలాసఫీ అలవాడిందిలే అంటూ నవ్వి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది సెకండ్ స్టెప్. అదొక్కటి సరిగ్గా ఉండేలా చూసుకుంటే చాలు, తర్వాతవి సహజంగానే వస్తాయి అంది మళ్ళీ. సెకండ్ స్టెప్ ఏంటో మళ్ళీ గుర్తు చేయాలా? ఒకరి ఆసక్తులు, ఎమోషన్స్ను ఒకరు తెలుసుకొని గౌరవించి మాట్లాడుకుంటూ ఉండాలి. దీనివల్ల ఇద్దరు బాగా దగ్గరవుతూ ఉంటారు. వైష్ణవి అనుభవాన్ని విన్న శృతి తన లోటుకు, శూన్యతకు కారణమేమిటో అర్థమైంది. తన భర్త గుర్తుకు రాగా పెదవులపై చిరునవ్వు మెదిలి చాలా చాలా థ్యాంక్స్ అక్క, మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళింది. భర్తకు ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించటంతో అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయి భర్తకి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ వైవాహిక జీవితాన్ని మరింత అందంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ఈ కథ మీకు నచ్చితే కథకి ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. ఈ కథను మనకు అందించిన వారు గురుమంచి రాజేంద్ర శర్మ గారు. థ్యాంక్ యూ.